చాలా మంది జై తెలంగాణ అనే నినాదం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎలక్షన్ అస్త్రంగాను, మనందరికీ ఒక ఎలక్షన్ అజెండాగాను, జై తెలంగాణ అంటే ఓట్లు తెప్పించే ఒక అస్త్రంగాను అని అనుకుంటుంటారు. జై తెలంగాణ నినాదానికి చాలా పెద్ద గొప్ప చరిత్ర ఉన్నది. ఆ రోజు రజాకారుల యొక్క దమనకాండకి, ఆ రోజున రైతు కూలీలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న సాయుధ పోరాటానికి మన పూర్వీకులు మనకు అప్పచెప్పినటువంటి పెద్ద ఆయుధం జై తెలంగాణ. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని కలిపి అన్యాయం చేస్తున్నా కూడా ఎట్లా తిరగబడాలో అర్థం కాక మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆస్తి ఆయుధం జై తెలంగాణ. 69 ఉద్యమంలో ఎంతో మంది యువకులు తెలంగాణ ప్రాంతం కోసం బలైపోతుంటే ఏ విధంగా సీమాంధ్ర పెత్తందారి వ్యవస్థని వ్యతిరేకించాలో కొట్లాడాలో అర్థం కాక మన ప్రాంతానికి ఒక ఆయుధం జై తెలంగాణ నినాదం. ఆఖరికి ఒక్కడగా మొదలై ఇంతింతై వడియంతై అన్నట్టు కేసీఆర్ గారి యొక్క నోటు నుంచి ఎప్పుడైతే జై తెలంగాణ అనే ఒక నినాదం, జై తెలంగాణ అనే స్లోగం ఎప్పుడైతే ఆయన నోటి నుంచి వెళ్ళిందో, సీమాంధ్ర పెత్తందారి వ్యవస్థను ఎప్పుడు రాదు తెలంగాణ అనుకునే ఒక కొంతమంది ఆలోచనను పటాపంచలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 స్థాయిలో నిలబెట్టిన కేసీఆర్ గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం, అస్త్రం జై తెలంగాణ. అందుకే మనం ఆషామాషిగా చిన్నగా అనొద్దు. జై తెలంగాణ అంటే లోపల ఆత్మల నుంచి రావాలి, కిందికెళ్ళి రావాలి. విన్నోళ్ళు వినిపించుకోవాలనుకున్నోళ్ళు ఇంటికి పోయిన తర్వాత కూడా మన మదిలో ఉండాలి జై తెలంగాణ అనేది.